ఈ శక్తి యొక్క నీడ కన్యా రాశి వారిపైన ఉంది. నిజాన్ని వింటే మీరు షాక్ అవుతారు. 2025లో మీకు ఊహించని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 2025 వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతూ ఉంది. మీ రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయము. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కూడా కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం కారణంగా మీకు శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కూడా పూర్తిగా కనబడుతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు. మనోబలంతో విజయాలు చేకూరుతాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. ఆత్మీయుల సలహాల కారణంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు కూడా మీరు పొందుతారు. శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి వారికి సమయం వీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం కూడా మీ జీవితంలో కనబడుతుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అదృష్టకరమైన మార్పులు అయితే తీసుకొస్తుంది. అంతేకాకుండా చదువులో ఉన్న వారికి కూడా ఈ సమయం మంచి మార్పులు అయితే వస్తాయి. మీరు చదువులో ఉన్నతిని పొందుతారు. మీ యొక్క వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేవి సమయంలో ఆర్జించగలుగుతారు. కన్యా రాశి వారి యొక్క వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు చాలా స్థిరత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో మెరుగుదలను కనుగొంటారు. మీరు ఈ పనిలో విజయం సాధిస్తారు. మీరు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సంబంధాలు అనేవి స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 2025 సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని తీసుకువస్తుంది. కన్యా రాశి వారి వార్షిక జాతకం 2025 ప్రకారం దేవగురువు బృహస్పతి సంవత్సర ప్రారంభంలో 9వ ఇంటి గుండా వెళుతుంది. మే నెల 2025 నుండి బృహస్పతి 10వ ఇంటి గుండా వెళుతుంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు దేవగురు బృహస్పతి కన్య యొక్క 11వ ఇంటి గుండా వెళుతుంది. దేవగురు బృహస్పతి యొక్క ఈ శుభ సంచారము ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలను తెస్తుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ చెడ్డ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు. 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం ఈ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు. మీరు ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో పెరగనున్నాయి. ఈ కొత్త ఏడాది కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం అనుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది. మీరు మార్కెటింగ్ మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం కూడా చేకూరుతుంది. సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది. మీరు ఈ సమయం వైవాహిక జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు.
విద్యార్థులకు కూడా ఇది చాలా అదృష్ట సమయంగా కూడా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా సరే ఈ సమయంలో చేపట్టవచ్చు. అదృష్టం మీతో ఉంటుంది. ఆహారం, హోటళ్ళు లేదా రెస్టారెంట్లకు అనువదించబడినటువంటి వ్యాపార వ్యక్తులు ఈ సంవత్సరం భారీ లాభాలు ఆర్జించగలుగుతారు. కన్యా రాశి వారి సంవత్సరం భారీ లాభాలను పొందుతారు. ఈ రాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు. మీరు పేద ప్రజలకు సహాయాలు కూడా అందిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం 29 మే నెల 2025 నుండి రాహు మీ 6వ ఇంటి గుండా, కేతువు మీ 12వ ఇంటి గుండా సంచరిస్తారు. దీని కారణంగా మీ జీవితంలో శత్రువులు ఉండరు. మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు. విదేశీ వనరుల నుండి డబ్బు కూడా సంపాదించడానికి కొత్త అవకాశాలను కూడా చేపట్టే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనబడుతున్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతః వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని మనసులోనే వీరు అంచనా వేసేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులకు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.